స్టేట్కి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన మార్పులు చేర్పులైనా లేకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాలనుకుంటున్న సవరణలకు సంబంధించిన మీ అనాలిసిస్ ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రధాన ఆదాయం ఏది ఉందంటే మద్యం ఉంది ఒకటి, లేదంటే రియల్ ఎస్టేట్ ఉంది. జనరల్గా చెప్పాలంటే ఏ రాష్ట్రమైనా ఇప్పుడు వస్తుందండి. ఏ రాష్ట్రమైనా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుంది అంటే మీనింగ్ ఆ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని సూచిక చూపిస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటే ఆ రాష్ట్రం డౌన్ ఫాలింగ్ ఉందని మీనింగ్ ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఈరోజు చెప్పినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు ఏంటంటే భూముల రేట్లు మార్కెట్ వాల్యూకును అసలు రిజిస్ట్రేషన్కు సంబంధించినంతవరకు అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. భూముల వాల్యూ ఏమో గజాల్లో వేలల్లో ఉంటుంటే మరి మార్కెట్ వాల్యూ వచ్చేసరికి లక్షలలో అమ్ముతున్నారు. రిజిస్ట్రేషన్ పరంగా అది గవర్నమెంట్కు లాస్ అవుతుంది. దీన్ని మార్పులు చేర్పులు చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన గతంలోనే కేసీఆర్ గారు ప్రకటించారు. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా అమలు పరుస్తారనుకున్నారు. బట్ కొంతవరకు చేశారు, తర్వాత చేశారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత ఏం అనౌన్స్ చేశారు, హెచ్ఎండిఏ పరిమితిని ఏదైతే 60 కిలోమీటర్ల వరకు 10 హెచ్ఎండిఏ పరిమితి ఉందో దాన్ని నేను రీజనల్ రింగ్ రోడ్ వరకు పరిమితి పెంచుతా అన్నాడు. అంటే హెచ్ఎండిఏ పరిమితి పెంచడం వల్ల ఏమవుతుంది, ఆ ఏరియాలో అంటే రీజనల్ రింగ్ రోడ్కు పరిధిలో ఉన్న ఏరియాలలో ఏదైతే కంపెనీలు మున్సిపాలిటీ జోన్స్లో ఏవైతే ఉంటాయో వాటి ట్యాక్సెస్ అనేది గవర్నమెంట్కు ఆదాయం అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏంటి మున్సిపాలిటీ కడుతున్న ట్యాక్స్ షాద్నగర్ ఉందనుకుందాం, ఒక మున్సిపాలిటీకి కడుతున్న ట్యాక్స్కును జిఎస్టిఎంసీ హుడాకు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిన తర్వాత కట్టే ట్యాక్స్లకు చాలా తేడా ఉంటుంది. సో అప్పుడు రాష్ట్ర రెవెన్యూ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదే ఈయన సార్ అంటున్న భూమి రేటు ఎందుకు అంత అవసరం ఏమొచ్చిందంటే అది అంత అవసరం ఏం కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆటోమేటిక్గా హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది భూముల రేటు పెరుగుతున్నాయి ఆటోమేటిక్గా. ఈరోజు మీరు కోకాపేటకి చూశారు, మరి మీరు కోకాపేటలో మీరు అమ్మిన భూమి ఎంత అమ్మిండ్రు? 100 కోట్లకి ఎకరం అమ్మిండ్రు కదా. మరి అది ఎవరిని చూసి అమ్మిండ్రు? ఎవరిని అడిగి అమ్మిండ్రు? ఎవరికి అమ్మిండ్రు? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి మీరు అమ్మిండ్రు? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అట్లే మీరు ఇప్పుడు ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా తప్పులు చేసేస్తుంది, అసలు వాళ్ళకే మొత్తం టోటల్గా అనుకూలంగా చేస్తుందని అంటే ఇప్పుడు మీరు పెడితే మొత్తం అసలు మీరు ఎవరికి అనుకూలంగా చేసినా చూడొచ్చు. మరి సో రియల్ ఎస్టేట్ అన్నది ఏ ప్రభుత్వమైనా కానీ ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకుంటుంది. అభివృద్ధిలో డెవలప్మెంట్ ఈరోజు ఫార్మసిటీలు కానీ లేకుంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ రీజనల్ రింగ్ రోడ్డు రీజనల్ రైల్వేకు అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఆ ప్రాజెక్టు ఇచ్చే విషయంలో కానీ ఆ విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అతను రేవంత్ రెడ్డి గారు రాగానే ఈ యాక్షన్స్ అనేది స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కొత్తగా ఈరోజు చేసి అయితే దాంతోపాటు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉన్నారో ఈ మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో రంగంలో ఉన్నారో ప్రతి స్టాఫ్ను కూడా మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో మీరు చూసుంటారు ఎన్నో రకాల అవినీతులు అక్రమాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగాయి. చివరికి ఒక ఎంఆర్ఓ వ్యక్తి కూడా చనిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. మరి అట్లాంటి అవకతవకలు ఎవరికి జరిగినాయి, ఎవరికి అనుకూలంగా జరిగినాయి? అప్పుడు మాత్రం ఎవరు ఆగ్రహించి వాళ్ళను అట్లా ఆఫీస్లోనే వెళ్ళి చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేసింది? సో అలాంటి అక్రమాలు జరగవద్దు. అలాగే సరైన స్టాఫ్ కూడా సరైన అధికారులు కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగిన తర్వాతనే అసలు మనం ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఒక సమీక్ష చేసుకుందామని చెప్పి ఆలోచన మాత్రమే తీసుకొచ్చాడు. ఇది నిజంగా రియల్ ఎస్టేట్ ఏ గవర్నమెంట్ ఉన్నా, ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా లేకుంటే ఇంకెవరు గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది అంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేము సమర్థిస్తున్నామని చాలా మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. ప్రవీణ్ కుమార్ గారు, సో రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో మీకు చాలా అపార అనుభవం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి. అంటే యాక్చువల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు అండ్ గత ప్రభుత్వము దీనికి సంబంధించి భూములకు సంబంధించి మార్కెట్ విలువ కానివ్వండి లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ స్టాంప్ డ్యూటీలు ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా చేసింది, ఇప్పుడు